అప్పటి నుంచే క్వీన్ క్వీన్ బయటకు వెళ్ళి నో వర్క్స్ నో నాట్ అయినా అప్పుడైనా అంతే చెప్తున్నా కదా ఈమె ఈ కాలం పుట్టాల్సింది. పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తుందట, గుర్తుపెట్టుకో. పెళ్లి చేసింది నాకు. మేము అంతే, మేము పనులు చేయం, జస్ట్ చేపిస్తాం. అప్పటి నుంచి అయినా ఇప్పుడైనా ఏం తీట నుంచి మ్యారేజ్ అంటే మాకు కలిసిన వాడైతే ఒప్పుకుంటాం. మేము తెచ్చుకున్నాం, అర్థమవుతుందా? మేము ఎవ్వరికి మనం ఏం తెచ్చుకున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో, చాలా అంటే చాలా స్పెషల్ వీడియో. నాకు ఎందుకో సడన్ గా గుర్తొచ్చింది ఒకటి అడగాలని మా నాన్నమ్మని. అడిగితే ఆమె ఎక్స్ప్లెనేషన్ నాకు మస్తు నచ్చింది. నేను ఆబ్వియస్లీ నేను ఒకటి నమ్ముతా, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఐ హావ్ ఎవర్ సీన్ అంటే మా నాన్నమ్మని. అంత మస్తు, చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ ఆమెను. అందుకోసం నేను ఒకటి పాడ్కాస్ట్ లాగా తీద్దామని ట్రై చేస్తున్నాను. పాడ్కాస్ట్ అంటే ఏదో ప్రొఫెషనల్ పాడ్కాస్ట్ కాదు, జస్ట్ నార్మల్ ఇంటరాక్షన్ మా నాన్నమ్మతోని, ఎట్లా చిట్ చాట్ అట్లా ఆ టైప్ లో. అసలు ఆమె నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని వేరే దగ్గర నుంచి కూడా తీసుకున్న క్వశ్చన్స్ ఎట్లా అడగాలో అవన్నీ ఒకసారి చూసి ఈ వీడియో లాగా తయారు చేసిన. చాలా మంచిగా వచ్చింది, అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఆమె ఆన్సర్స్ అయితే మీ మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. ఆమె ఎక్స్ప్లెనేషన్, ఆమె ఆన్సర్స్ ఒకసారి అయితే మీరైతే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా ఏజ్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లుంటుండే, అంటే ఏం చేస్తుండే, నీ లైఫ్ ఏంటిది, అప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లుంటుండే అవన్నీ. ఆడుకుండే పిల్లలందరం కలిసి ఆడతాడు. నా ఏజ్ ఉన్నప్పుడు కూడా ఆడుతుండేనా? నీ ఏజ్ ఉన్నప్పుడు కూడా ఆడినాను. నీకు పెళ్ళైంది కదా అప్పుడు? మన 11 ఏళ్ళకు పెళ్లి చేసింది నాకు. 11 ఏళ్ళకు పెళ్లి చేస్తే ఇక సంసారం, వంటలు పెట్టుడు, నూకుడు, సగుడు, ఇక అదే పని. మా పటవారిగిరి చేసి పటవారిగిరి చేస్తే ఇక ఆయన పోయి వచ్చే వరకు ఇంత వండాలి, అవి ఏం వండాలి, ఏం చేయాలి అని అడగాలి. అత్త లేకుంటే ఇంట్లో మామ లేకపోయాయి. ఆయన నేను ఇద్దరు ఉంటుంది, ఇంట్లోనే ఉందాము. అంటే ప్లేస్ గజ్వేలా లేకపోతే సురంపల్లా? ఇడున్నాక గజ్వేలికి పోవు, ఒక సిద్దిపేట పోవు, ఒక మోస్కంపేట పోవు, ఒక మలేశం పల్లె పోవు. ఇట్లా పోయి రాసి వస్తే ఆ నీరుడోడు మా స్కూలోడు వీడోవాడు దర్శనం ఎత్తుకొని వెళ్తుంది. వచ్చినాక ఇంటికి వచ్చి తాను చేసి ఇంత అన్నం గట్క ఏదంటే గది తిను. అప్పుడు గదే ఉండే మరి తిన్నాక చేసి పండుకును. లేచి మళ్ళా వాడు వచ్చినాక మళ్ళీ ఎత్తుకొని పోయి తిరుక్కుంటా తనకి చేసి తనకు తిరుక్కుంటా పొలాలని కొలుసుకొస్తే అప్పుడు కొన్ని నెలలకు, ఒక్కొక్క నెలకు జీతం 200, 300 జీతం అప్పట్లో. గాజువెల్లి పోయి గాజువెల్లి కాడ తీసుకొచ్చి రాసు అందరూ వస్తారు ఆయన దగ్గరికి. రాస్తారు, మంచిగా రాస్తారు. పైసలు బాగా తీసుకోరు, మంచివాడని. అయితే వాళ్ళ గుడిసెలో బాగా కమ్మ కాపలు ఉంచుకొని చేసి ఆయనతో కాదేంటి సారా బట్టి పెట్టుకున్నారు వాళ్ళు. ఆ కమ్మ కాపులు సారా ఇప్ప పువ్వు ఏరుకొచ్చి సారా బట్టి పెట్టుకొని తాగుదు. ఈ పటేలకు మంచిగా ఓనర్గా పోతుంది, రాస్తాడు. అది పటేలకు మంచిగా పోస్తే ఆయనతో 2 మాటలు 3 మాటలు తాగే వరకు రోగం వచ్చి గజలకి ఆ దసరం వేసుకొని పోయే వరకు రోగం వచ్చి ఆయనతో తడని వాళ్ళని. అందుకే బ్యాడ్ హ్యాబిట్స్ ని ఎంకరేజ్ చేయొద్దు. మన నాన్న ఎంకరేజ్ చేయదు, మేము ఎంకరేజ్ చేయం. ఉండాలా, ఎంత ఉండాలో అంతే ఉండాలి. వాళ్ళని తాగినంత ఇంత తాగిపిస్తారు. ఇంత సార్ తాగిపిస్తే తాగకపోతే చెప్పకపోతుండేనా? పాడకపో నేనా నా దగ్గర అంత అధికారం లేకుండా చెప్పేస్తా. అప్పటి చిన్నపిల్ల 11 ఏళ్ళు 12 ఏళ్ళు నాకు అంత తాగినప్పుడు నేను చెప్పినంత దమ్ము లేకుండా నాకు వాడు తాగినామని తెలియకపోవు. వాడు దసరా మీద తీసుకొచ్చినవాడు చెప్పు నాకు. అప్పటి నుంచే అప్పటి నుంచే పటేలు తాగుతుండే, బాగా తాగుతుంది పటేలు. యాదవరెడ్డికి రామ్మ. సరే వాడు నువ్వు తిడుతుండే ఎప్పుడైనా? నేను నన్నేం తప్పు మంచోడు ఉంటుండే. సరే ఆ టాపిక్ ఆడ పెడదాం. వస్తుండే, తింటుండే, అన్నం వండుతుండే, తర్వాత ఏం చేస్తుండే? తర్వాత రాసుకున్నాను. నువ్వేం చెప్తుండే?
తాత కాదు. నేను ఎవరన్నా రమ్మంటే ఎక్కడైనా పని కూర్చుంటుంటే శాతనైనా మరి. నువ్వు పని చేసినావా? మరి మాకు రోజు చెప్పలేను ఏం పని చేసినట్టు. చిన్నగా చిన్నగా పెద్దగా చిన్నగా ఒక ఉల్లిగడ్డ కలుసుగా మొక్కజొన్న కోసుగా గదొక చిన్నగా చెప్పు. పొలం పనులు ఏం చేసుకోపోదు. పొలం పనులు నాకు రాకపోవు అలా చేయమను. అప్పటి నుంచే క్వీన్ బయటకు వెళ్ళి నో వర్క్స్ అప్పుడైనా అంతే చేయప్పు. ఇంకో పని గరువు పని చేపిస్తుంటే బాగా ఊసలో పని చేయగలరు. మేము అంతే, మేము పనులు చేయం, జస్ట్ చేపిస్తాం. అప్పటి నుంచి అయినా ఇప్పుడైనా చేపిస్తాం, బరాబర్ చేపిస్తాం. పర్ఫెక్ట్ ఉంటది చేపిస్తే. భయం పెట్టుకొని మరి చేపిస్తాం. అట్లా మళ్ళీ చేసానికి అది కూడా మంచి రివార్డ్స్ ఇస్తాం. మంచి ఫుడ్ అయినా బెడ్ అయినా అన్ని ఉంటాయి. పని చేయాలి నాకు అంతే. లీడర్షిప్ క్వాలిటీస్ నాకు ఏడుకెళ్ళి వచ్చినాయి అనుకున్నా. వీళ్ళ దగ్గర నుంచే అనుకుంటే ఇచ్చేసిన వీళ్ళు. అట్లుంటుండే. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే నీకు చిన్నప్పుడు అంటే నీకు గుర్తుండిపోయే మంచి మెమొరీ, నీకు ఒక జ్ఞాపకం లాగా, అబ్బా అది చాలా ఫేవరెట్ నాకు అన్నట్టు మంచిగా అనిపించే గుర్తున్నది ఏంటిది? ఈ పొలాలు కొనుడు, భూములు కొనుడు, ఆడ మంచి భూమి ఉన్నదో అది చూసుకుండు, ఇంత ఏమన్నంత బంగారం ఏంటి దాన్ని అమ్ముకుండు, దీన్ని కొనుడు. అది నా కొడుకులకు కావాలి. నా కొడుకులకు ఇస్తే చేసుకుంటాడు, బతుకుతాడు. రేపటి కల వాళ్ళు పెళ్లిలు అయినాక పెళ్లి కావాలి, పెళ్లి చేయాలి, అట్లా చేయాలి. అదే ఫేవరెట్ మూమెంట్. ఇప్పుడు బయింగ్ క్లాత్స్ అనేది కొంతమంది ఫేవరెట్ మూమెంట్స్. అట్లా ఇప్పుడు నీకు పిల్లలు పుట్టినప్పుడు ఏమన్నా మంచి మెమొరీ ఉంటది కదా, అట్లా అంటున్నా నేను. ఒక మంచి జ్ఞాపకం అంటే నాకు పెద్ద కొడుకు ముందుగా పుట్టిండు. పెద్ద కొడుకు ముందుగా పుట్టాక కొంచెం నయం అనిపించింది. ఆడుతుండు, ఆడినాక బిడ్డ పుట్టింది, రత్నమాల పుట్టింది. రత్నమాల పుట్టే వరకు ఇద్దరు అయిపోయింది. ఇద్దరు అయిపోతే బర్ర పాలు ఉండాలి, వాళ్ళ పాలు తాగిపియాలి, తినబెట్టాలి, ఎత్తుకోవాలి. అబ్బాయి సీనాన్ని పుట్టింది. ఆయన పుట్టినప్పుడు ఏమనిపించింది? ఆయన పుట్టినప్పుడు బాగుంది, పాలుంది. తర్వాత ఆయన సిద్దిపేట పేరు ఏం పేరు? ఉమారాణి. ఆమె పుట్టినప్పుడు ఏమనిపించింది? ఆమె పుట్టినప్పుడు కూడా మంచిగా అనిపించింది, కానీ ఇక జర రాలు అనిపించింది. సాలు అనిపించింది కానీ ఇంద్ర బల్మిటి పుట్టింది. బల్మిటి పుట్టిందా? ఇంకా మీ పెద్ద గురించి? పెద్ద ఆయన మంచిగా చేస్తుంది. బాయికాడికి పోతే బాయికాడి చెప్పి ఎట్లెట్లుందో అదంతా మంచిగా చూసుకుని గడ్డి వేసుకుంటూ చేను ఎట్లున్నది అన్ని మంచిగా. మా రత్నమాల ఏం లేదు, వండాలి, మా వాళ్ళు వచ్చిన వరకు వండాలి, రొట్టెలు చేసి పెట్టాలి, వండాలి, రొట్టెలు చేయాలి. కుమారాన్ని చదువుకోవాలి, చక్కగా పోవాలి, బయట సైకిల్ ఎక్కి రావాలి. ఇంట్లో కూడా చదువుకోవాలి, రావాలి. ఎవరన్నా ఏమన్నది ఏదన్నా అడిగిస్తే లేదు పొమ్మని ఎదగొట్టాలి. క్వీన్ ఇంకో క్వీన్ ఉన్నారు కదా, ఏమైనా క్వీన్ అట్లా ఎదగొట్టాలి. వెరీ గుడ్ ఆన్సర్. ఇప్పట్లో టీవీలు అయితే చాలా ఉన్నాయి, అప్పట్లో టీవీలు కొంచెం లేవు కదా. అదే, ఒకవేళ నువ్వు ఏడుకెళ్ళి టీవీ చూసినావు, ఒక సినిమాలు ఎక్కువ చూస్తుండేనా? చూస్తే ఆ హీరో హీరోయిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఎక్కువ చూస్తుండే? చిరంజీవి, ఇంకొకడు అలా తమ్ముడు చిన్నోడు నాగబాబు, పవన్ కళ్యాణ్. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు ట్రెండింగ్ అంటే సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అదే అక్కినేని నాగేశ్వరరావు, చెప్తున్నా కదా ఈ కాలం కొట్టాల్సింది. పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తుందట, గుర్తుపెట్టుకో. జై పవర్ స్టార్. అట్లా పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు. ఇంకోటి ఇప్పుడు పొద్దుకి వస్తే చూస్తావు, పొద్దుకు తీసుకోండి. సీరియల్ యాక్టర్, నాగబాబా. సీరియల్ యాక్టర్ నవ్వుతుండే, జబర్దస్త్ వస్తుండే నాగబాబు. చెప్పిన ట్రెండింగ్, ట్రెండింగ్ జబర్దస్త్. ఓకే, టీవీ ఎప్పుడు చూసినావు? అంటే ఏ కాలంలో? ఆ కాలంలో టీవీ వాళ్ళ దగ్గర ఉండే ఫస్ట్ టీవీ ఎప్పుడు చూసినావు? అందరూ వాళ్ళ ఇంటికాడ ఉండే, అందరూ వాళ్ళ ఇంటికాడ, వాసుదేవ వాళ్ళ ఇంటికాడ ఉండే. చిన్న తీసుకొచ్చుకున్నారు అప్పుడు వాళ్ళు.
తీసుకొస్తే చారాన పైసలు ఇచ్చి చూడండి. కమర్షియల్ అప్పటి నుంచి చారాన ఒక చారాన్ని ఇస్తే ఎంతసేపు జొన్నిస్తుండే అంతసేపు ఒక అర్ధగంట సేపు పావుగంట సేపు ఇంత ఇంత పిల్లలు ఓదురు చారాన అడుక్కొని తాగలేదు, అడుక్కొని పోయి సూతురు. మేము పెద్దవాళ్ళకు మాకు ఎక్కడ కనబడుతుంది, మేము వాళ్ళ ఇంటికి పోమడుతుంది, దొరవారింటికి మనమే ఎక్కువ పట్టలేంగా మనకండి ఎక్కువ నాళ్ళు మనకంటే ఎక్కువ కాదు కానీ మేము పోకపోదు వాళ్ళ ఇంటికి. అదే ఇగో అప్పటి నుంచే చెప్తున్నా మెటీరియల్ మాకేం తీట వాళ్ళ ఇంటికి పోతాం అట్లా చూడ మేము గుడాలని ఏమున్నది అంతే. అని పోకపోదు, మేము వాళ్ళ ఇంటికి పోకపోదు. వాళ్ళ అయ్యలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాడు మనకే చేరేసి కూర్చోబెడతారు, మనం వాళ్ళ ఇంట్లో కూర్చుంటాం. పోకపోదు మేము పోకపోదు కానీ జర చాలా రోజులు అయినాక పెద్ద పెద్దగా అయినాక పిల్లలు పోయిండ్రు. మేము కూడా వాళ్ళు శరీరకు అక్కడక్కడ పోతే ఆడవాళ్ళు ఉన్నప్పుడు మేము పోయాము. పోయి వాళ్ళతో మాట్లాడి అక్క వంట అయిందా, తిన్నారా, ఏం చేసినది ఒక 10 నిమిషాలు పావు గంట 5 నిమిషాలు కూర్చుంటే లేచి వచ్చినాం. అంతే అంతే ఎక్కువ ఉంటుంది. చేయలేక మేమేమి తెచ్చుకుంటాం. మేమే తెచ్చుకున్నాం, అర్థమవుతుందా? మేము ఎవ్వరికి మనమేం తెచ్చుకున్నాం అట్లా పట్టిల్లా చిన్నదని చిన్నదైనా మా చిన్న కొడుకు తీసుకొచ్చాడు పట్నంలో. చిన్న టీవీ తెచ్చారు. అప్పటి నుంచి ఎవరినాడే మనమే మా ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. ఇంట్లో పెట్టుకుని మా బిడ్డలు చూసుకుంటారు. తాత ఎట్లా తెలుసా మరి? వీళ్ళు బాగా బిడ్డను తెచ్చుకున్నారు, కొడుకుని ఫస్ట్ అట్లా కాదు, నీకు ఎవరు తెచ్చారు సంబంధం? సంబంధం వాళ్ళు తెచ్చిర్రు నీకు అసలు సంబంధం పాలోళ్ళు, పాలోళ్ళా? మా పాలోళ్ళు ఆడ మా పాలోళ్ళు ఉంటే ఆడ చుట్టాలు ఉంటే. సరే మీది ఏ ఊరు? అలవాళ్ళు పుట్టినా? నీకు అసలు ఎంతమంది అన్నలు, చెల్లెలు, అక్కలు? ఇద్దరు చెల్లెళ్ళు, ఒక అన్న. నువ్వు సెకండా? నేనమ్మా అన్నయ్య. అదే మీ అన్న తర్వాత నువ్వు, నీకు చెల్లె, ఇంకో చెల్లె, ఒక 4. నీకు వాళ్ళ సంబంధం తెచ్చు? మీ పాలోళ్ళు. మా పాలోళ్ళు చూసిన ఫస్ట్ సంబంధం అదే ఇక డైరెక్ట్ అచ్చుడు పెళ్లి చేసుకుని పటేలా చేసుకున్నారు. లేకపోతే చేసుకోపోతుంది. మీ ఆయన పేరు ఏం పేరు? చంద్రయ్య. చంద్రయ్య పటేలా? అప్పటి నుంచి పటేల్. మీరు కూడా పటేలేనా? ఓకే, ఫస్ట్ సంబంధం చేసుకున్నాం డైరెక్ట్. వెరీ గుడ్. నీకు ఇష్టమైన ఫుడ్ అంటే నువ్వు ఏది బాగా తింటావు, మంచిగా ఇష్టంగా ఏది తింటావు? అప్పటి నుంచి అయినా అన్ని తింటావు నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా గట్టిగా పెరుగు, పాలు, రొట్టెలు, చేపల కూర. అప్పుడు చేపలు బాగా వండుకున్నాడు. మటన్ చికెన్ లేవు, చికెన్ లేవు, చేపలు కోసుకున్నాం. కోసుకున్నాము, చెర్రకే నీళ్ళు వస్తే వాళ్ళు కోసుకున్నాము, కలుపుకున్నాము. ఎత్తుండే చేపలు మేము తెచ్చుకున్నాం, జీతగాడు జీతాలు మేమే తెచ్చుకున్నాము. ఇవన్నీ జీతగాలే ఎత్తుండే. ఎన్ని ఉంటుండే బర్రెలు అప్పుడు? బర్రెలు 8 చెట్లున్నాయి. ఎంత ఆవులు లేవు. నేను ఉన్నప్పుడు ఆవులు చూసిన తర్వాత ఉన్నారా? తర్వాత ఎంత అప్పటి నుంచి అయితే బర్రెలు ఉంటుండే. అప్పుడు మొదటి నుంచి బర్రె. ఎంతమంది జీతగాళ్ళు? మా నాయన కొని ఇచ్చిన ఒక బర్రె 130 రూపాయలు. అబ్బా, పెళ్ళైనప్పుడు? నాకు పెళ్ళైనప్పుడు. అప్పుడు బర్రెలు గిఫ్ట్ ఇస్తుండే లేకుండే, చెవులు లేకుండే. ఆమె పెళ్ళైనప్పుడు కాదు, పెద్దవాడు పుట్టినప్పుడు పాలు లేవు కానీ పెద్దవాడు పుట్టినప్పుడు ఇచ్చిండు, కొనుకొచ్చిండు. కోటం దగ్గర మోసుకుంటే 30 రూపాయలు, 130 రూపాయలు. అది 20 ఈతలు నుంచి. అబ్బా, 20 ఈతలు ఇంతే. 26 బిడ్డలు పుట్టినాయి. మంచి చేత అనమాట మీ డాడీ. మంచి చేస్తే మంచిగా భజన మంచిగా చూసుకున్నారు. వాళ్ళు చూసుకున్నాం. ఏడ్చిన నేను, చెవులు లేకపోయా, తోక లేకపోయా. ఎక్కిరిస్తారు మంది, ఎక్కిరిస్తారేమని ఏడిస్తే మరి కొట్టా అన్న బిడ్డ అన్నాడు. మళ్ళా మన ఆయన ముఖం మడుచుకుంటాడు కదా పాపం. అడగకముందే తీసుకొచ్చి ఇచ్చాము. ఆ పిల్లలు ఉన్నారని, పిల్లలు తాగుతారని. అదృష్టం అదే. అప్పుడు అది మంచి జ్ఞాపకం మీకు, అది మంచి మెమరీ. తోకనే లేకుండా
తోక లేకుండా లాస్ట్ కి ఏమైంది? అమ్మేసిరా లేదా చచ్చిపోయిందా? అది చచ్చిపోయింది. చచ్చిపోయిందా? దాని ఏజ్ బాగా అయింది, చచ్చిపోయింది. ఏజ్ బార్ కొన్ని ఇంగ్లీష్ పదాలు వస్తాయి, డోంట్ మైండ్, అవి చాలా నార్మల్. అది అదంతా ఏజ్ బాగా అయింది, దానికి ఏజ్ బాగా అయితే చచ్చిపోయింది. ఎంత ఒక 15 సంవత్సరాలు ఉందా? ఉండేగా 22. 20 లేకుండా ఓన్ గుట్టి దాకుండే, అందరు గుట్టి దాకుండేనా? డాడీ గుట్టి దాకా 12 ఈతలు 12 ఈతలు అంటే సంవత్సరం దాడి గుట్ట దాకుండా దాకుందా? 12 years దాకుంది అంటే సంవత్సరానికి ఒక ఈత ఈత. 12 సంవత్సరాలు 12. సంవత్సరం ఒక ఈత సైజుకి ఒక ఈత అయింది. ఇప్పుడు నువ్వు ఒక 75-80 ఏళ్ళు 75-80 years ఉంటావు. నువ్వు ఇంతవరకు నువ్వేం నేర్చుకున్నావు లైఫ్ లో? అబ్బా ఇది నీ జీవితం నుంచి నువ్వేం నువ్వేం నేర్చుకున్నావు? నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నా ఇన్ని రోజులు అనుకోని పని చేసుడు, పిల్లల పెంచుడు, పిల్లలు పెరగాలి, చదువుకోవాలి, ఎవరో తెలివి కావాలి, జాబులు కావాలి, ఇవి చేసిన మేము బతికే ఆధారం చేసుకున్నాం. అంటే వాళ్ళతో నువ్వు బాగానే పెంచినావు, పిల్లల్ని పెంచినావు, వాళ్ళంతా మంచి ప్రయోజకులు అయ్యారు, ఐదుగురిని పెంచినావు, ఐదుగురు అందరు ప్రయోజకులు అయ్యారు, మంచిగా అయ్యారు, వాళ్ళంత పెద్ద పెద్ద స్థాయిలు ఉన్నారు. నువ్వేం నేర్చుకున్నావు? ఏం నేర్చుకోలే, ఇక ఏం నేర్చుకోలేదు, అంత గో విత్ ద ఫ్లో లాగా అయిపోయింది అంతే. అంతేగాని ఒట్టిదే అయిపోయింది, ఒట్టిదే అయిపోయింది. చేసుకుంటున్నారు కదా, ఇంకెందుకు నాకు అనుకున్నాం. అటు సింపుల్ గా గడిచిస్తున్నావు, ఇంకొంచెం ఎట్లంతా ఉంటున్నాయి ఇప్పుడు అంతే. పెన్షన్ ఇస్తారా? పింఛన్ ఇస్తారు. పింఛన్ ఏం చేస్తున్నావు? పింఛన్ మీద ఖర్చు, మందులు, గోళీలు వేసుకుంటున్నా. నువ్వు ఎట్లా స్ట్రాంగ్ ఉంటావు కదా, మరి గోళీలు దేనికి? గోళీలు వేసుకుంటా. దేనికి? కాలు నొప్పి. ఓన్లీ జస్ట్ కాలు నొప్పులే? కాలు నొప్పి కానీ హెల్దీ బాడీ. బాడీ వెళ్తే కానీ కాళ్ళ నొప్పులే. అదే అదొకటే. రెండు మోకాలు, రెండు పాదాల నొప్పులు. బాగా నడిచినావు మరి, బాగా నడిచిన, బాగా పని చేసిన, కాబట్టి మొక్కలు నొప్పులు వచ్చాయి. అయినా అది గ్రేట్ లే, ఈ కాలంలో అందరికి అట్లా వస్తున్నాయి మోకాలు నొప్పులు వస్తున్నాయి. వెరీ గుడ్. నువ్వు ఒకవేళ చిన్న పిల్లగాడు ఉన్నాడు నీ ముంగట, వాళ్ళకు నువ్వు ఏం సజెషన్ ఇస్తావు? ఇంకంతే, మంచి చదువుకో, పని చేయి అంతే అంటావా? ఇంకేమైనా కొత్త ఏమన్నా తెలివి బాగా సంపాదించుకో, బాగా నేర్చుకో అట్లా నేర్చుకోమని చెప్తా, చేసుకో. ఏమని చెప్తావు చెప్పు? ఇల్లు కట్టుకుంటారు, గోడలు రాసుకుంటారు. చిన్న పిల్లలకి ఇల్లు కట్టుకుంటారు, పెద్ద పిల్లగా చిన్న పిల్లలు బతకాలి, చదువుకోవాలి, తెలివి కావాలి, మంచిగా అన్ని చూసుకోవాలి, మనకేమున్నది ఎట్లున్నది అని చూసుకోవాలి, అట్లా తెలివి కావాలని చెప్తా. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. నువ్వుంటే ఇప్పుడు నీ బిడ్డలో కొడుకో, నీ మనమడో మనమడాలో లవ్ మ్యారేజ్ చేసుకుంటారు అంటావు, నేను ఒప్పుకుంటావా? లవ్ మ్యారేజ్ అంటే మాకు కలిసిన వాడైతే ఒప్పుకుంటా. కలిసిన వాడైతే ఒప్పుకుంటావు? లవ్ మ్యారేజ్ ఒప్పుకో. పటేల్ అయితే ఒప్పుకుంటావు. మాకు ప్రేమ కలిసిన వాడు, వాడు మంచిగా బతికేటోడు, మంచిగా ఆధారం మంచిగా ఉన్నవాడు అయితే ఒప్పుకుంటా. అవన్నీ పెద్ద ప్రాబ్లం లేదు. లవ్ మ్యారేజ్ కి యాక్సెప్ట్. ఒప్పుకో. ఒక రోజులో నువ్వు ఏం చేస్తావు? పొద్దున లేచినప్పటి నుంచి పండుకున్నాక ఏం చేస్తావు చెప్పు, నీ లిస్ట్, నీ దినచర్య చెప్పు. పొద్దున ఎన్నింటికి లేస్తావు అది కూడా చెప్పు, టైం టు టైం చెప్పు. 6కి లేస్తా, 9కి వంట, అట్లా పొద్దున్న నుంచి డైలీ 6 o'clock లేస్తా. లేచి మా కోడలు కొడుకు ఏమేమి చేస్తున్నారు ఇద్దరు చూసి ముఖం కడుక్కుంటా, చాయ్ తాగుతా. అన్నీ ఒక చాయ్ ఉండాలి రోజు, 2 సార్లు పొద్దున చాయ్ తాగుతా. చాయ్ తాగి ఇట్లా కూరగాయలు ఏదో కోస్తా, నీకు వీలైన పని చేస్తావు. ఆమె వండుతుంది, మా కోడలు వండుతుంది, ఇంట్లో ఉల్లిగడ్డను కూరగాయలు గల్లు కోస్తా, కూర్చుంటా. ఎప్పటిదాకా కూర్చుంటావు? తినేదాకా కూర్చుంటా. మళ్ళీ ఎన్నింటికి తింటావు? 9, 10 అయ్యాక ఇంట్లో చాలా అయినా కదా, 9, 10 అయినాక ఇంట్లో కూర్చుంటా. వంట తెచ్చి మళ్ళీ ఉంటావు, మళ్ళీ మధ్యాహ్నం దాకా. మళ్ళీ మధ్యాహ్నం తినబుద్ధి అయితే వేస్తుంటా, 2 గంటలకు 3 గంటలకు. తినబుద్ధి కాకపోతే మధ్యాహ్నం తినబుద్ధి అయితే తింటా, లేకపోతే లేదు. లేకపోతే మళ్ళీ రాత్రి
ఈ ముచ్చట అని ఉంటే ముచ్చట మధ్యలో అంతా ముచ్చట పండుకోవడమే ఉంటది. పడుకోవడం ముచ్చట ఎవరన్నా వస్తే చూసు. బయట చెప్పడం మర్చిపోయింది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఫ్రెండ్స్ చేసుకుంటుంది ఎవరినైనా సరే. మీరు ఎవరైనా ఫ్రెండ్ కావాలన్నా కూడా ఏమైనా కాంటాక్ట్ అవ్వండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వేసుకుంటది, మీరే షాక్ అయిపోతారు. ఇంకా నైట్ తొందరగా అనుకుంటావు, నైట్ 9 ఫ్రెండ్స్ ఎవరన్నా అడుగురా. నీకు ఎవ్వరు నీకు ఒక దోస్తు ఉన్నది అంటే ఎవరి పేరు చెప్తావు? సూరంపల్లి అయినా ఏడనైనా నాకు ఏమో దోస్తు ఇప్పటి ఏమో గుర్తుంది ఆమె పేరు, ఒక ఇద్దరు పేరు చెప్పు బాగా దోస్తు. రాయలక్ష్మి, రామ ఉన్నది, రామ, ఇంకొక లచ్చ ఉన్నది, సూరంపల్లి బ్యాచ్. ముగ్గురు బాగా మా ఫ్రెండ్స్. పాలెళ్ళే మీ పాలే పటేల్ వేసుకుంటాం దోస్తులు. ముగ్గురు బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఉన్నారా? ముగ్గురు, నలుగురు గట్టలే. గ్రేట్. మాకంటే ఇంకా గట్టిగా ఉంచారు. వాళ్ళు గట్టిగా ఉందా అంటే నీకు చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళు? నువ్వే పెద్దదాన్ని గట్టిలో. అమ్మ అప్పుడు నీ బట్టలు గాని ఆ ఫ్యాషన్ గాని ఎట్లుంటుండే ఆ కాలంలో ఈ కాలంలో? అసలు నీకు ఏం వేసుకోవాలనిపిస్తుండే? పట్టు చీరలు అవి ఉంటాయి. చిన్నప్పటి నుంచి అవే ఉంటుండే. చిన్నప్పుడు ఏముంటుండే? కాటన్ బట్టలు. కాటన్ ఎప్పటి నుంచి చీరలు కట్టుకోవడం స్టార్ట్ చేసిన? లంగలు, జాకెట్లు, లంగలు, నైట్లు కాటన్ వేసుకున్నాం అందరం. కాటన్ అన్ని కాలం. ఎప్పటి నుంచి చీరలు స్టార్ట్ చేసినాం వేసుకోవడం? 12 ఏళ్ళ నుంచి. 12 ఏళ్ళ నుంచి. పెళ్ళి ఎప్పటి నుంచి చీరలే. ఇప్పుడు నీకు బలగం లాగా ఉంటారు కదా, ఎవరినో అనుకుంటూ ఎట్లుంటది అసలు? మీ వాళ్ళ గురించి చెప్పు, మీ ఫ్యామిలీ మొత్తం, నీ సొంత అంతా చెప్పేసి. చాలా ఉన్నది. చాలా ఉందా? మంచి వాళ్ళు ఉన్నారు, నౌకరు జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, జాబులు ఉన్నాయి, కొందరు జాబులు లేవు, చదువుకున్నారు, చెయ్యి కళ్ళు. చెప్పు నీ మనమల్ల లిస్ట్ చెప్పు. నీ కొడుకులు ఎంత మంది, వాళ్ళకి ఎంత మంది? నా బిడ్డలు, నాకు కొడుకులు. నా కొడుకులు ఒక పెద్దవానికి 3, రెండోవానికి 2, పెద్ద బిడ్డకు 3, ఇంకో బిడ్డకు 3, ఇంకో బిడ్డకి 2. ఇంత పెద్ద సంత. ఇంత అయింది నా కుటుంబం చాలా. నీ మన్మరాలు పెళ్లి కాకుండా వాళ్ళ కూతురు ముని మన్మరాలు పెళ్లి కూడా చూసినావు? పెళ్లి అయింది. ఎంత నీ ఏజ్ ఎంత ఉంటది అసలు? ఎట్లా? 80 ఏళ్ళు ఉంటున్నా. 80 ఏళ్ళు ఉంటావు. ఆయన ఇంత గట్టిగా ఉండడానికి దానికి ఏం చేసినావు, ఏం తిన్నావు అంతగానో? ఎట్లా? ఏం తినలే, ఇంకా పని చేసినావు, అంతా ఖరాబ్ అయిపోయినా గానీ తినరు కదా. అన్నము, గట్క, పెరుగు, టైం టు టైం రెగ్యులర్ ఫుడ్సా? గట్క, రొట్టె. మీకు ఇంకొక విషయం తెలుసా? మా బాయ్ ఓన్లీ వేడనమే తింటది, గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, టైం టు టైం. ఏదైనా భూకంపం రాని టైం కి ఫుడ్ తింటది. అందుకే అంత హెల్దీ ఉండడానికి కారణం ప్రతి ఒక్క కూరగాయ తింటది, ప్రతి ఒక్క నాన్ వెజ్ తింటది, ప్రతి ఒక్క ఫ్రూట్ తింటది, ప్రతి ఒక్కటి తింటది. అందుకోసం హెల్దీ ఉంటది. ఇప్పుడు నీకేదన్నా ఫేవరెట్ డెస్టినేషన్ లాగా ఉందా? అంటే నీకు ఏదైనా ఫేవరెట్ ప్లేస్ పోవాలి అని ఉంటుంది. ఇప్పుడు అందరికి కొంతమంది కాశీ పోవాలని ఉంటది, కొంతమందికి ఒక్కొక్క దగ్గర పోవాలని ఉంటది. అట్లా నువ్వు ఇంతవరకు ఏమేమి చూసినావు? చూడకపోతే ఏది చూడాలని ఉంది? ఏది చూడాలని లేదు, 14 యాత్రలు చూసినాను. అవునా? ఏవేవి? ఎప్పుడు? మేము 8 ఏళ్ళకి నేను పోయి వచ్చి 10 ఏళ్ళు అయింది నాకు. 10 ఏళ్ళు అయిందా? 14 యాత్రలు చూసినా? ఏవేవి చూసినావు? మస్తు ఉన్నాయి కానీ నాకు యాద ఉండదు. కాశీ చూసినా? కాశీ చూడలేదు. అంటే ఎవరితో పోయినావు? బస్సు ఉంటుంది. వాళ్ళందరితోనా? బస్సు తీస్తాడు. అదే చెప్పారు ట్రావెల్స్. టైం తీసింది బస్సు. పోయినా అన్నం పెట్టిండు, అన్ని ఆ యాత్రలన్నీ చూపించుకొచ్చిండు, తానాలు చేయించిండు, అన్ని చేయించిండు. కోటలు అన్ని చూసి వచ్చిన 14 యాత్ర. సంతోషం ఉంది ఇప్పుడు లైఫ్ అయితే. ఏడికి పోవాలని లేదు, కాలు నడిచినంత దూరమే గీతే గుడికాడికి పోవాలని ఉంది కానీ దూరం పోవాలని లేదు మనసులో. అంతే, ఉన్నంతలా ఎంత దూరం పోగలుగుతాం అంత దూరం పోవాలి. నా కాలు నడిచినంత దూరం నాకు మంచి దైవ భక్తి అంత బాగానే ఉంటుండే. చిన్నప్పటి నుంచి పూజలు, వ్రతాలు అవన్నీ మన ఊర్లో బాగానే ఉంటుండే కదా. కేదారేశ్వర నోములు, సత్యనారాయణ నోములు, ఇవన్నీ నోములు కార్తీక మాసంలో పున్నమ నాడు
అనుకున్నావు నన్ను అనుకున్నాను. బాగానే భక్తి ఉంటుండేనా మీకు? అంటే బాగా గుళ్ళకు అవన్నీ పోతుండేనా? పోతుండేనా? అప్పటి నుంచి శివుడేనా? అప్పటి నుంచి ఉంది. ఇవన్నీ అడిగిన క్వశ్చన్స్ ఏమనుకుంటున్నావు? అంటే ఇవన్నిటి గురించి ఎట్లుంది? నీకేమనిపించింది? ఇన్ని క్వశ్చన్ పాత అన్ని మెమరీస్ అన్ని గుర్తు చేసిన పాత జ్ఞాపకాలు అన్నీ కదా, ఎట్లుండే? అన్ని ఈ ఆలోచనలు అన్ని మంచిగా ఉన్నాయి. నా పిల్లలు అంతా మంచిగానే ఉన్నారు. వాళ్ళని చూసుకుంటా, వాళ్ళు సగా బతకాలి, రగ్గాలు కావాలి, మంచిగా బతకాలి. దేవుని దయ వల్ల అవన్నీ జరగాలి. దేవుని దయ వల్ల ఇవన్నీ జరగాలి. నా పిల్లలు అందరూ ఆడగాలి మంచిగా. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. చెప్పింది కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇట్లాంటి కంటెంట్ ఇంకా ఏమైతే కావాలంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఆమె లైఫ్ ఇంకా చాలా ఉన్నాయి, మాకు టైం సరిపోక నేను కొంచెమే తీస్తున్నాను. ఐ విల్ కమ్ విత్ నెక్స్ట్ వీడియో.